ఈరోజు మీకు విజయవాడలోని కనకదుర్గ టెంపుల్ దగ్గర ఉన్న ఫ్లైఓవర్ గురించి మీకు వివరిస్తున్నాము. అది ఈ ఫ్లైఓవర్ ముందుగా 2015 నవంబర్ 22వ తారీఖున శంకుస్థాపన జరిగింది. అప్పుడు టీడీపీ ప్రభుత్వంలో. అప్పుడు టీడీపీ ఎంపీ అయిన కేశినేని నాని గారు సర్వసూపి కేంద్ర పెద్దల సహకారంతో విజయవాడ ఫ్లైఓవర్ కి నిర్మాణానికి పూనుకున్నారు. ఇది వచ్చేసి హైదరాబాద్ చెందిన సోమా కంపెనీ వారు టెండర్ చేయించుకున్నారు. ఈ ఫ్లైఓవర్ వచ్చేసి విజయవాడ బస్టాండ్ నుండి పొన్నమ్మఘాట్ వరకు దాదాపు 2.3 కిలోమీటర్ల పొడవు ఉందన్నమాట. ఇది మన రాష్ట్రంలో అత్యంత పొడవైన ఫ్లైఓవర్. దీని ఖర్చు వచ్చేసి 440 కోట్లు ఖర్చు అయింది. కేంద్రం వచ్చేసి దాదాపు 350 కోట్లు ఇచ్చిందనమాట. మిగతా ఖర్చులు రాష్ట్ర గవర్నమెంట్ వేసుకొని పూర్తి చేసింది. ఈ పూర్తి చేయడానికి దాదాపు 3.5 సంవత్సరాలు పట్టింది. అయితే ఈ ఫ్లైఓవర్ ఓపెనింగ్ వచ్చేసి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు వర్చువల్ మీటింగ్ ద్వారా వచ్చి ఓపెన్ చేశారు. అప్పట్లో టీడీపీ ఎంపీ కేశినేని నాని గారు జగన్ సునామీలో కూడా తట్టుకొని మరలా గెలిచారు. అయితే ఏంటంటే ముఖ్యంగా కేశినేని నాని గారు, నేను ప్రతి మీటింగ్ లో విజయవాడ ప్రజలకి నేను చాలా అభివృద్ధి చేశాను, కనకదుర్గ ఫ్లైఓవర్ కానీ ఇవన్నీ అభివృద్ధి చేశాను అని చెప్పుకుంటున్నారు. అయితే రీసెంట్ గా ఇప్పుడు 2024 ఎలక్షన్కి వచ్చేసి 2-3 నెలల క్రితం వైసీపీ పార్టీలోకి చేరారు. అయితే చేరిన ఎలక్షన్ ప్రచారంలో కేశినేని నాని గారు ఏమంటున్నారంటే, బెజవాడ వాసులు నేను ఏ పార్టీలో చేరినా నేను అభివృద్ధి చేశాను కాబట్టి ఫ్లైఓవర్ దాదాపు నేను ఫ్లైఓవర్ నిర్మాణానికి సహకరించాను కాబట్టి నేను ఏ పార్టీలో చేరినా నాకు ఓటేస్తారు, నాకు పార్టీతో సంబంధం లేదు, నన్ను చూసి ఓటేస్తారు అని చెప్పుకుంటున్నారు. చూడాలి రాబోయే ఎలక్షన్లో ఎలా ఉంటుంది అనేది చూడాలి. అయితే టీడీపీ పార్టీ తరఫున టీడీపీ జనసేన బీజేపీ కూటమి తరఫున కేశినేని నాని గారు, కేశినేని చిన్ని గారు అంటే వాళ్ళ తమ్ముడు గారు పోటీ చేస్తున్నారు. మరి కేశినేని నాని గారికి పట్టం కడతారో లేదంటే వాళ్ళ తమ్ముడు కేశినేని చిన్ని గారికి పట్టం కడతారో చూడాలి బెజవాడ వాసులు. అయితే కేశినేని నాని గారు ముఖ్యంగా టీడీపీ ఇప్పుడు వైసీపీ పార్టీలు చేరిన తర్వాత ఏమంటున్నాడంటే, టీడీపీ పార్టీ నాకు ఎటువంటి పనులు చేయలేదు, నేను కేంద్ర పెద్దల సహకారంతోనే ఈ ఫ్లైఓవర్ తీసుకొచ్చి నేను పూర్తి చేశాను అని చెప్పుకొస్తున్నారు. అయితే అప్పట్లో టీడీపీ గవర్నమెంట్ లో సగం % మాత్రమే పూర్తయింది. తర్వాత వైసీపీ ప్రభుత్వాలు అంటే జగన్ సీఎం అయిన తర్వాత మిగతా పనులు పూర్తి చేశారు. అంటే ప్రతి పార్టీ అంటే వైసీపీ వాళ్ళు నేను పూర్తి చేశాను, వాళ్ళంటే టీడీపీ వాళ్ళు నేను పూర్తి చేశాను, మాకే ఓటేస్తారు బెజవాడ వాసులు అని అంటున్నారు. కాబట్టి రాబోయే ఎలక్షన్ లో చూడాలి 2024 ఎలక్షన్ లో ఎవరికి పట్టం కడతారో, పార్టీని చూసి ఓటేస్తారా లేకుంటే వ్యక్తిని చూసి ఓటేస్తారా అనేది చూడాలి.